అటు హైటెక్ సిటీ, ఇటు ఫ్యూచర్ సిటీ. ఫ్యూచర్ సిటీతో హైదరాబాద్ ఫ్యూచర్ ఎలా మారబోతోంది? అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న ఫ్యూచర్ సిటీ రియల్ ఎస్టేట్కు మరింత జోష్ నింపుతోందా? భారతదేశంలో అన్ని మెట్రో నగరాలతో పోల్చితే ఐటీలో అగ్రగామి హైదరాబాదే. అమెజాన్, గూగుల్, ఫేస్బుక్ సహా అనేక మల్టీనేషనల్ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. స్టార్టప్ హబ్ గా కూడా నగరం ఎదుగుతోంది. దీనికి కారణం నగరంలో ఉన్న భద్రమైన, సౌకర్యవంతమైన పరిస్థితులే. 16వ శతాబ్దంలో 3.5 చదరపు కిలోమీటర్లు ఉన్న నగర విస్తీర్ణం ఇప్పుడు 7,228 చదరపు కిలోమీటర్ల వైశాల్యానికి విస్తరించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 70,70,000 ఉన్న నగర జనాభా నేడు 1,20,00,000కు చేరింది. ఇది 2030 నాటికి ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన 28వ మెట్రోపాలిటన్ ప్రాంతాలలో ఒకటిగా నిలుస్తుందని అంచనా. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ భాగ్యనగరానికి మరింత ఆకర్షణగా మారుతోంది. దీంతో రియల్ ఎస్టేట్కు మరింత ఊపునిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పై ప్రెజర్ లేకుండా మరో సిటీని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ సర్కార్ భావిస్తోంది. అందులో భాగంగానే 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చేయాలని డిసైడ్ అయ్యారు. సెప్టెంబర్లో సీఎం శంకుస్థాపన కూడా చేశారు. ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీ పనులు చకచకా సాగిపోతున్నాయి. ఫ్యూచర్ సిటీ అథారిటీ కార్యాలయము ఏడాదిలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వ సంస్థలో మొదట సింగరేణి కార్యాలయం 10 ఎకరాల్లో నిర్మాణం కానుంది. వచ్చే నెల 8, 9న నిర్వహించే గ్లోబల్